న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి సాకి శైలజానాథ్. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. విశ్వసనీయత, నిజాయితీ గురించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించటమేనన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా. ప్రజలు 11 సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్ లో ఎటువంటి మార్పు రాలేదని ఎద్దేవా చేస్తున్న శ్రీనివాసరావు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి. శ్రీకాకుళం గోకులనంద ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ దేవతల విగ్రహాలకు ఆవిష్కరించిన అప్పలనాయుడు. సాగుతున్న సఖినేటిపల్లె మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు. కృష్ణమ్మ విగ్రహానికి గజమాల ఆత్రాలంకరణతో సుమారు 1300 మంది భక్తులతో సాగిన యాత్ర. వైఎస్ఆర్సీపీలోకి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండువా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్తో పాటుగా ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైఎస్ఆర్సీపీలోకి చేరానన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు అని శైలజానాథ్ అన్నారు. నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజ్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించడం ఆ మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఇది వ్యాపారం కాదు. ఇది పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ, ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాం. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ, అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ బస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే. బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు. సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్. పాలిటిక్స్ అనేది అధికారం కోసం, బిజినెస్ కోసమో కాదు. పొలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది. దట్స్ నేనేం పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ నేనే దాన్ని ఇప్పుడు చెప్పలేను. నేను చెప్పలేదు ఇక్కడ. చూద్దామని చెప్పి ఆలోచిద్దామని ఎలా చూడాల్సిన అవసరం లేదు. ఎలా చూడాల్సిన అవసరం లేదు.
దీంట్లో ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఇది. ఈ వాస్తవాలను దాటి చూడడానికి అవసరం లేదు. మనం ఫ్యాక్ట్స్ పైన, ట్రూత్ పైన మనం ఆ కార్యక్రమం చేస్తాం. నుంచి ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చేశారు, మంత్రిగా చేశారు. ఇప్పుడు ఈ పార్టీలో మళ్ళీ పోటీ చేసే ఆలోచన ఉందా? ఓన్లీ పార్టీ బలోపేతం ఇంతమంది చెప్పారు. ఇది చెప్పే పాయింట్ ఏంటంటే ఇది పాలిటిక్స్ అనేది ఒక ఫిలసాఫికల్ జర్నీ. ఇంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. పార్టీకి ఏది అవసరమో వాళ్ళు ఏం చెప్తారో అయితే దాని గురించి ఆలోచిస్తాం. విశ్వసనీయత, నీతి, నిజాయితీ గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించే విధంగా ఉంది అని గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై పల్లా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ ఆ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ కూడా అసెంబ్లీకి రాకుండా ప్రజా తీర్పును అపహాసనం చేసే విధంగా ఉందన్నారు. 2019లో టీడీపీ 23 సీట్లు వచ్చిన మా నాయకులు చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం పోరాడగలిగారని గుర్తు చేశారు. అంతేకాని మీలాగా పారిపోలేదని పల్లా ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి విలేకరు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధ్యక్షులు, వారు నిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత, నీతి, నిజాయితీలు అని చెప్పేసి చాలా అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే, ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా, నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణీని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరును మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పుని గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మాటలు మీకు సరిపోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి, అలాగే దాడులకు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయనకి
దారుణాలు అని ఎందుకనంటే ఆయన సొంత బాబాయిని హత్య చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినటువంటి తీరు. ఇంకా దాడులు, ఆయన పార్టీ ఎవరు ఆయన పార్టీలోకి రానంటే వాళ్ళపైన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడం, అనేక మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసి పరిపాలన గత 5 సంవత్సరాలుగా సాగించినటువంటి తీరు. ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే, అటు లిక్కర్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, మైన్లో కావచ్చు, ఎన్ని దారుణాలు చేసి, ఎన్ని దోపిడీలు చేసి, ఎన్ని దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు. అందుకే అంటున్నాం మేము, ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట వస్తున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పేసి. ఇదే కాకుండా ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు. అసలు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు ప్రపంచంలో భారత శక్తివంతమైన దేశంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని దేశ ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశ్వగురువుగా కొనియాడుతున్నారని, ఇది భారతీయులుగా మనకెంతో గర్వకారణమని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టాగ్రామంలో గోశాల గోకులనంద ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాధాకృష్ణ విగ్రహాలు, బలభద్ర సుభద్ర విగ్రహాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒకనాడు ప్రపంచానికి శాంతి సందేశం అందించే భారత్ ఈనాడు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతుందని, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయని, దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నేత మోదీ అన్నారు. రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వం, దేశంలో మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తున్నాయని ఎంపీ అన్నారు. అంతకన్నా ముందు యోగాశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉదయం 11:20 గంటలకు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరే కృష్ణ హరే రామ కీర్తనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో వెలుగుతుంది. ఈ నెల 3వ తేదీ నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ముగిశాయి. శ్రీకృష్ణ చైతన్య మఠ ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం ప్రాంతం గత 5 రోజులుగా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడింది. విశ్వగురువుగా పేరు పొందుతున్న నరేంద్ర మోడీ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి గారు వర్యులు ఈరోజు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని వారు దేశం మొత్తం విశ్వసిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా వారు చేస్తున్నారు. వారికి ఇంకా ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు బలంగా ఉండాలి. ఈ దేశ ప్రజానీకం అందరూ కూడా చల్లగా ఉండాలి ఆయన పరిపాలనలో. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు భారతదేశంలో ఉన్న విదేశాలు ప్రతినిధిస్తే భారతదేశం గర్వపడేది. ఈరోజు భారతదేశంలో ఉన్న ఒక వ్యక్తి ప్రధానమంత్రి గారు విదేశాలు వెళ్తుంటే వారు కూడా గర్వపడే పరిస్థితికి వచ్చారు. అందుకు భారతీయులందరికీ కూడా ఈరోజు చాలా గర్వమైన వ్యక్తి ప్రధానమంత్రి వర్యులు. వారు ఆరోగ్యాలతో పాటు నిండు ఉండాలి. వారి పరిపాలన పరిపూర్ణం జరగాలని, రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వారు కూడా పరిపాలన సక్రమం జరగాలని, వారి ఆశీస్సులు నిండుగా మన రాష్ట్రం వైపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. బండుమిల్లి పంచాయతీ ప్రాంగణంలో ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులతో ఈరోజు జగన్నాథస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠ జరిగింది. ఇది మా అందరూ ఈ ప్రాంతీయులకి, ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశం ప్రజానీకానికి ఆశీస్సులు, సోమవారం ఆశీస్సులు నిండుగా ఉన్నాయి. ఈరోజు సోమవారు కేశవ స్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అయింది. నెక్స్ట్ కూడా ఎన్నికల కోడ్ వల్ల మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ గారు, ఇతర పెద్దలు కూడా రావాల్సి ఉంది. వారు కూడా రాలేకపోయారు. మరొక 6 మాసాల్లో పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ కూడా జరగబోతుంది. దానికి కూడా వారు వస్తున్నారు. అదే సమయంలో అమ్మవారు, అయ్యవారి ఆశీస్సులు, రాధాకృష్ణ వారి ఆశీస్సులు కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సకినేటిపల్లి మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల తాకిడిని అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేది దేవస్థాన వ్యవస్థాపకులు కోపనాతి కృష్ణమ్మ విగ్రహానికి గజమాల యాత్ర ప్రారంభించారు. గజమాల యాత్రలో బైక్లతో జై జై ధ్వనులతో
అల్లవరం స్వస్థలం నుండి మామిడి కుదురు నగరం గ్రామాల మీదుగా గజమాల యాత్ర కొనసాగింది. యాత్రలో కోపనాతి కృష్ణమ్మ చిత్రపటాల జెండాలు చేతబట్టి బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ యాత్రలో ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమలాపురం సిఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య ర్యాలీ నిర్వహించారు. అంతర్వేది కళ్యాణ సందర్భంగా 1300 మంది సిబ్బందితో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఏర్పాటును పర్యవేక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఇటీవల అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సిఐ అప్పన్న నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వేగవంతమైన దర్యాప్తుతో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును అతి తక్కువ సమయంలో ఛేదించడం జరిగిందని సిఐ అప్పన్నను కానిస్టేబుల్ సతీష్, హోంగార్డ్ మదీనాలను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి సంఘటన వివరాలను వెల్లడించారు. స్థానిక పట్టణం అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన 2 నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని, నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువెనైల్ హోంకు తరలిస్తున్నట్లుగా నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా ఆదేశాల మేరకు ఈ కేసులో మరిన్ని వివరాల కోసం ఇకపై తానే స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మన పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గానగర్ పార్క్ లో, అంబేద్కర్ పార్క్ లో తేదీ 1/2/25 రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గౌరవనీయులు అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో పి వెంకట సత్య సింహాద్రి జయలక్ష్మి అని చెప్పి ఏఎస్డబ్ల్యూ గారు ఆమె 3వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సెక్షన్ 196(1), 329 క్లాస్ 3, 324 క్లాస్ 4 బిఎన్ఎస్ యాక్ట్, సెక్షన్ 3 ఆఫ్ పిడిపిపి యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వెంటనే ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుషిన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫార్మ్ చేయగా సార్ తాలూకు ఇన్స్ట్రక్షన్ తో మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు SHO అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు. ఛాలెంజింగ్ గా తీసుకొని అందులో ఆ కేసులో ఆ రోజున క్లూస్ టీమ్ ని పిలిపించడం, తర్వాత అక్కడున్న డంప్ కాల్స్ అన్ని కూడా తీయడం జరిగింది. ఆ డంప్ కాల్స్ సహాయంతో వాళ్ళు ఎనలైజ్ చేసి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈ రోజున ఒక జువెనల్ ని, ఒక ఆయన్ని, అలాగే షేక్ మహబూబ్ బషీర్ అని చెప్పేసి ఆయన కూడా ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే వాళ్ళంతటి వాళ్ళుగా కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు కాస్త గంజాయికి అలవాటు పడి అక్కడ అంబేద్కర్ పార్క్ దగ్గరికి వెళ్ళి త్రాగడం వీరికి అలవాటు ఉంది. అందులో భాగంగా 1వ తేదీ సాయంకాలం రాత్రి సమయంలో వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ గంజాయిని సేవించి ఆ మత్తులో వాళ్ళు ఈ అంబేద్కర్ సార్ గారి విగ్రహాన్ని బద్దలు కొట్టడం జరిగింది, డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఇది ఎవరి మీదకైనా వెళ్ళిపోతుంది, ఈయనకేను అక్కడ ఇంకా వేరే వాళ్ళకు కూడా తాటిపాక దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఆయనకి ఈ జూనియర్ కి మధ్య గొడవలు ఉన్నాయి, ఆడి మీదకి వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్ గా అక్కడికి వెళ్తుంటారు అన్న ఉద్దేశంతో ఈయన చేయడం జరిగింది. అయితే వాళ్ళ ప్లాన్ కూడా అదే, ఆయన మీద పెడదాము, ఆయన్ని కేసులో ఇంప్లికేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఈ భయపడి వాళ్ళు తర్వాత పారిపోయారు. సిఐ గారు ఈ కేసుని సమర్థవంతంగా తన తాలూకా స్టాఫ్ తో చాకచక్యంగా ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అందుకు వెంటనే ఈ కేసు డిటెక్ట్ అవగానే ఇమీడియట్ గా ఎస్పీ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎస్పీ సార్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కేసుని సమర్థవంతంగా ఛేదించినందుకు గాను ఇన్స్పెక్టర్ అప్పన్న మరియు సిబ్బందికి రివార్డ్ రూల్స్ పెట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్రిషియేట్ చేశారు. నేను కూడా
సిఐ గారిని, టీంని కూడా ఈ కేసులో పనిచేసిన సతీష్ కానిస్టేబుల్, మదీనా హోంగార్డ్ ఇద్దరు కూడా ఈ కేసు డిటెక్ట్ చేయడానికి సిఐ గారికి సహకరించారు. వాళ్ళ తాలూకా సెక్యూర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితేనేమి ఏమి, అట్లాగే సీన్ ఆఫ్ అఫెన్స్ లో కూడా ఒక చెప్పులు దొరికినాయండి. ఆ చెప్పులు కూడా ఈ బషీర్ అన్న వ్యక్తికి సంబంధించినవి, అది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి మేము ఈ కేసుని ఛేదించడం జరిగింది. అందుకు గాను తర్వాత ఏంటంటే ఈ కేసులో ఇప్పుడు ఎవరైనా వీరిద్దరిని కూడా తాండవ జంక్షన్లో అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు, వారి సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయస్సు 17 సంవత్సరాల వరకు జూనియర్గా భావించడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ బాషర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ఫర్దర్గా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. అట్లాగే ఈ కేసులో చాలా తక్కువ కాలంలో చాలా చక్కగా సైంటిఫిక్ ఎవిడెన్స్ని వినియోగించుకొని కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన అప్పన్న గారికి మరియు సతీష్ అనే కానిస్టేబుల్, హోంగార్డ్ మదీనా గారిని ఈ వీళ్ళని అభినందిస్తున్నాము. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ కేసు డిటెక్ట్ అయిందని చెప్పగానే సార్ కూడా అభినందిస్తూ రివార్డ్ రోల్ కూడా పెట్టమని చెప్పారు. ఇమీడియట్గా రివార్డ్ రోల్ కూడా వీళ్ళని పంపించడం జరుగుతుంది. నేను కూడా ఈ కేసుని ఇమీడియట్గా డిటెక్ట్ చేసినందుకు గాను సిఐ గారిని, సిఐ సంఘ సిబ్బంది సతీష్ మరియు మదీనా గారిని కూడా అభినందిస్తున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భీష్మ ఏకాదశి పురస్కరించుకుని చేసిన ఆలయ ఆనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ సర్వదర్శనం క్యూలైన్లను, వ్రతములు నిర్వహించుట, వేచి ఉండే క్యూలైన్లను, దర్శనం అనంతరం రావి చెట్టు వద్ద ఇటువంటి ఇబ్బంది కలగకుండా దీపారాధన చేసుకునే విధంగా ఉండే ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఆలయ అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా శ్రీ స్వామివారి దర్శనార్థం అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. అలాగే దేవస్థాన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, చెత్తబుట్ల ఏర్పాటు చేసి వాటిని క్రమం తప్పకుండా ఖాళీ చేయాలని, స్థానపు గదులు, మరుగుదొడ్లు ఉండే ప్రతి చోట వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ప్రథమ చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ రోజు శుక్రవారం కావడం వల్ల కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు నిర్వహించే చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యదేవుని కళ్యాణానికి యువరాజు అలంకృత కొబ్బరి బొండాలు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ యావత్ భారతదేశంలోని శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో విరజిల్లుతున్న శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌమ్య సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారు మరియు పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలకి గొల్లల మామిడాడకు చెందిన వ్యాయామ దర్శకులు, సూక్ష్మ కళాకారులు లయన్ వారంపూడి యువరాజారెడ్డి సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శంకుచక్ర నామ కళ్యాణ కొబ్బరి బొండాలను సర్వాంగ సుందరంగా రంగులు, లేసులు, ముత్యాల పొడులు, వివిధ అలంకృత సామాగ్రిని ఉపయోగించి తయారు చేశారు. గత 15 సంవత్సరాలుగా స్వామివారి భీష్మ ఏకాదశి పర్వదినాన జరిగే కళ్యాణ మహోత్సవానికి కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించడం జరుగుతుందని, ఈ సంవత్సరం 16వసారి కొబ్బరి బొండాలను సిద్ధం చేసి స్వామివారి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రేజేటి వెంకట నరసింహాచార్యులకి అందచేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో కళ్యాణ మహోత్సవానికి సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ కొబ్బరి బొండాలను అందచేయడం పూర్వజన్మ సుకృతమని యువరాజారెడ్డి తెలిపారు. జై శ్రీమన్నారాయణ. గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శంకు చక్రనామ కళ్యాణ కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సమర్పించడం జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం 16వ సంవత్సరం
స్వామివారి కళ్యాణానికి ఈ యొక్క కొబ్బరి బండాలను తయారు చేయడం జరిగింది. అలాగే స్వయంభూ క్షేత్రమైనటువంటి పుట్టకొండ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు కూడా ఈ యొక్క శంకు చక్రనామ కళ్యాణ కొబ్బరి బండాలను కూడా సమర్పించడం జరుగుతుంది. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. అనకాపల్లిలో దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నందు వైబ్రాంట్ డైట్ 2K25 రెండవ రోజు ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రేర్ అడ్మిరల్ మురళీమోహన్ రాజు, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్, భారతీయ నావికాదళం మరియు గౌరవ అతిథి కెప్టెన్ ధీరజ్ ఐఎన్ఎస్ సర్కాస్, భారతీయ నావికాదళం మరియు ఇంకొక గౌరవ అతిథి అదితి బావరాజు, ప్రముఖ చిత్ర నేపథ్య గాయని వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ వైకుంఠరావు మాట్లాడుతూ టైం మేనేజ్మెంట్, ఉన్నత విద్య మరియు జీవితంలో ఉన్నత శిఖరాలను ప్రతి విద్యార్థి అధిరోహించాలని సూచించారు. అనంతరం కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం 2020లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అనగా ఒకే సమయంలో వివిధ విభాగాల అనేక కోర్సులు అభ్యసించి దాని ద్వారా డిగ్రీలో పట్టా పొందవచ్చని తెలియజేశారు. అలాగే అకాడమిక్ క్రెడిట్స్ గురించి వివరిస్తూ విద్యార్థులు వారి యొక్క సమయానుసారంగా తెలుసుకోవచ్చని చెప్పారు. మరియు సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని, డ్రోన్ టెక్నాలజీ ద్వారా వైద్య శస్త్రచికిత్సల అవయవాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరుగుతుందని, క్వాంటమ్ కంప్యూటరింగ్, డీప్ టెక్నాలజీ వంటి కోర్సుల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విబ్రెంట్ డైట్ కన్వీనర్ డాక్టర్ కె సుజాత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గణేష్ ప్రసాద్ రెడ్డి, డీన్ అడ్మిన్ డాక్టర్ కెఎస్ ఈశ్వరరావు, డీన్ అకాడమిక్స్ ఏ కృష్ణనాగ్ మరియు వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. మిమ్మల్ని నేర్పిస్తున్నారు. సో ఆల్వేస్ వాల్యూ యువర్ ఫ్యాకల్టీ. వాళ్ళు కొంచెం విసుక్కున్నా కూడా దే హ్యావ్ అ లాట్ గోయింగ్ ఆన్ ఇన్ లైఫ్. రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్లీ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వాల్యూ యువర్ ఫ్రెండ్షిప్స్. ఈ టైం మళ్ళీ తిరిగి రాదు. ఎన్నిసార్లు చెప్పినా నేను, ఎందుకంటే నేను ఉన్నంతసేపు తిట్టుకున్న కాలేజ్లో అటెండెన్స్లు ఏంటి, ఇవన్నీ ఏంటని, దానికి వెళ్ళిపోయాక దాని విలువ తెలిసింది, కాలేజ్ విలువ. So value your friends and have the best time in college. Great nation and participate in this vibrant and a very grand celebrations of your annual day. Now, before I start something, I want to tell you, about our chief guest today. Chinnaga cheppalante this opportunity on 5th of Jan when we first met in our life, he said that we have a function and it would be nice if you could come, and sir, it's a great honor for me for being here and seeing all these young students, and it gives a reassurance to all of us that the future of this country is in great hands, and I wish each one of you all the very best. Just do your studies and live up to the expectations of your parents and faculty, and like I said, always aim for the sky and you will be there. Thank you very much. Jai Hind. పాతపట్నం మండలం కేంద్రంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఆల్ ఆంధ్ర రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ దుర్గంధపు వాసనలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం హెడ్ క్వార్టర్ నుండి మెలియపుట్టి వరకు వెళ్లే ఆల్ ఆంధ్ర రోడ్డు మార్గంలో పాతపట్నం టౌన్ పరిసర ప్రాంతాల్లో సేకరించిన చెత్తను తీసుకొచ్చి అనునిత్యం రద్దీగా జనసంచారం చేస్తున్న రహదారికి ఆనుకున్న రోడ్డు పక్కనే చెత్త డంపింగ్ చేయడం వల్ల అదే రహదారి మార్గంలో నిత్యం ప్రజలు వెళ్లేటప్పుడు భరించలేని దుర్గంధపు వాసనలతో వెదజల్లుతున్న వాయువులతో పక్కనే ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, మోడల్ స్కూల్ విద్యా సంస్థల విద్యార్థులు, అలాగే ఆల్ ఆంధ్ర రోడ్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులు ఈ ప్లాస్టిక్ సంబంధించి చెత్తను కాల్చేటప్పుడు వచ్చే హానికరమైన విషవాయువులు పీల్చడం వల్ల అదే రహదారిలో ప్రయాణించే స్కూలుకు వెళ్లే పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రోజువారీ కూలీల చాలామంది క్యాన్సర్, ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలు పాలవుతున్నారు. దీనికి తోడు చెత్త ప్రదేశంలో పందులు గుంపులుగా సంచారం ఎక్కువగా ఉండడం, సడన్గా రోడ్లపైకి రావడం వలన ద్విచక్ర వాహనానికి వెళ్లే వాహనదారులు, త్రిచక్ర వాహనదారులలో ప్రయాణించే ప్రయాణికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా సరే దీనిపై నేటికి కొన్ని సంవత్సరాల నుండి ఈ పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నా సరే మేజర్ పంచాయతీ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోలేదు.
ఈ దీర్ఘకాలిక సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆదేశాలు జారీ చేసి పరిష్కారం చేయాలని డంపింగ్ యార్డ్ రహదారి గుండా ప్రయాణించే బాటాసారులు, వాహనదారులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం. మరి మనం ఇదే ఆలందర్ రోడ్లో నిత్యం ప్రయాణిస్తున్నాం. కానీ ఈ రోడ్డు పక్కన ఏదైతే చెత్త వేస్తున్నారో ఈ చెత్తని నేటికి కొన్ని సంవత్సరాల నుండి కూడా దూరం ప్రయాణం చేయించకుండా ఉంచుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవడం, ఇబ్బందులు పాలవడం, ఈ చెత్త వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు కూడా సమీక్షించలేదు, దీనిపైన చర్యలు కూడా తీసుకోలేదు. మరి పంచాయతీరాజు మంత్రివర్యులు అయినటువంటి గౌరవశ్రీ కళ్యాణ్ బాబు గారు ఈ విషయాన్ని మానవతా కోణంలో సూచి దీన్ని వెనువెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రజలు ఇదే రోడ్లో నిత్యం ప్రయాణిస్తున్నారు. స్కూల్ బస్సులు అయితేనేమి, స్కూల్ ఆటోలు అయితేనేమి, వాహనదారులు, ఉద్యోగ విద్య వ్యాపారవేత్తలైనా సరే, అలాగే రోజువారీ కూలీలు అయితేనేమి, ఈ పొగ ఏదైతే ఉందో అది పేల్చడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దయచేసి పంచాయతీరాజ్ మంత్రివర్యులు అయినటువంటి కళ్యాణ్ బాబు గారు దీనిపై దృష్టి సారించి ఈ పక్కనే ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ అయితేనేమి, కాలనీకి అయితేనేమి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కనుక దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వెనువెంటనే చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డును బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ఉక్కు సత్యాగ్రహ మరొక రికార్డ్ బ్రేక్ చేసింది. ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ 75 డేస్ క్రాస్ చేసి విజయోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా విశాఖలో మూవీ దర్శక నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ వేడుకలకు పలు పార్టీల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, అంతకు మంచి 100 రోజుల విజయోత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. గద్దర్ పేరిట తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖ వేదికగా సినీ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణ త్యాగాలతోటి తెలుగు ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా, అలానే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలని మరియు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదంతో ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాను విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న మరియు ప్రజా కవులైనటువంటి సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న లాంటి మహానుభావులు పాటలు రాయగా ఈ సినిమాను 4 సంవత్సరాలు కష్టపడి నిర్మించి సెన్సార్ వారితోటి పోరాడి అనేక కష్టాలు నష్టాలు ఓర్చి 75 రోజుల క్రితం, ఈ రోజుకి సరిగ్గా 75 రోజుల క్రితం 150 థియేటర్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ రోజుకు అనేక చోట్ల ప్రజల అభిమానాన్ని, ప్రేక్షక దేవుళ్ళ అభిమానాన్ని చూరగొంటూ ఇంకా విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు, ఈ సినిమాను ఆదరిస్తున్న కవులకు, కళాకారులకు, ఉద్యమ నేతలకు, ఈ సినీ దర్శక నిర్మాతగా, రచయితగా సత్యారెడ్డి అయిన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా ఈ 75 రోజుల ఫంక్షన్ విజయోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తామని అనేక మంది, అనేక పార్టీల నుంచి ఆహ్వానించి మరియు జర్నలిస్టులను, మేధావులను, కవులను, కళాకారులకు కూడా ఈ చిత్రాన్ని ఢిల్లీలో ప్రదర్శిస్తామని, విజయోత్సవ వేడుకలకు ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నామని, గౌరవిస్తున్నామని, మెమొంటోలు కూడా అందజేస్తామని తెలియజేస్తూ, మరియు 100 రోజుల వేడుక కూడా ఉంటుంది, అంతకు మించి కూడా ఈ చిత్రం ప్రదర్శించబడుతుంది, జనం ఆదరిస్తారని నమ్ముతూ ఇంత ఘన విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు మరోమారు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ సత్యారెడ్డి, సినీ దర్శక నిర్మాతని, రచయితని, కథానాయకుడిని, మీ జనం స్టార్ని. థ్యాంక్ యూ తెలుగు ప్రజలారా, పాదాభివందనాలు. ఫస్ట్ ఈ క్రెడిబిలిటీ 1400 నుంచి 1500 రోజులుగా నడిపిస్తున్న ఉద్యమాన్ని నడిపిస్తున్న ఉద్యమకారులకు చెందుద్ది, జేఏసీ నేతలకు చెందుద్ది, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులకు చెందుద్ది, మరియు భూ నిర్వాసితులకి
వేలాది ఎకరాల భూమి ఇచ్చి 16 గ్రామాలు ఖాళీ చేసి స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన రైతు బిడ్డలకి చెందుద్ది. తర్వాత రాజకీయ పార్టీలు కొన్ని స్వార్థం లేకుండా ఉద్యమంలో పాల్గొని పనిచేసిన ఆ పార్టీలకి చెందుద్ది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని నిర్మించి విశాఖ ఉక్కు ప్రజల హక్కు, తెలుగువారి హక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ అంటూ జనం కోసం, కళ కోసం కాదు జనం కోసమని ప్రజాయుద్ధ నౌక బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా, అడక తింటే ఆకలి తీరదు 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 తీరదు, గుద్ది గుంజుకుందామురో అంటూ ప్రజలను చైతన్యవంతం చేసిన మహానుభావుడు ఆ గద్దరన్న ఈ సినిమాలో సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నో, సమ్మెని జన్మ హక్కు రన్నో దాన్ని ఆపేటి మునగాడు ఎవడన్నా, ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది, సమ్మెని జన్మ హక్కు రన్నో అని గద్దరన్న రాయగా, మండుతున్న సూర్యుడల్లే మరుగుతున్న ఉక్కురో త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, పోగాలం దాపురించి ఎవరి కమ్ముతావురో అని ప్రజాకవి గోరేటి అంకన్న రాయగా, సుద్దాల అశోక తేజ లాంటి మహానుభావులు నేను ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు రాసి రష్యన్లను సైతం ఇంటర్నేషనల్ మూవీగా రష్యా నుంచి కళాకారులను పిలిపించి రష్యా వెళ్ళి ఈ సినిమాని షూటింగ్ చేయించి ఈ ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా ద్వారా వేలాది ప్రజలను యాక్టింపజేయించి నటింపజేయించి ప్రపంచానికి ఈ ప్రైవేటీకరణ వద్దని చెప్పి మా పాత్ర కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఉక్కు సత్యాగ్రహం యూనిట్గా ఒక కళాకారుడిగా విశాఖపట్నానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన నేను, గతంలో తెలుగుసేన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నేను కూడా ఈ విజయంలో ఈ పాత్ర పంచుకున్నానని ధైర్యంగా చెప్తూ, అందరిది ఉంది అందులో నేను ఉన్నాను, ఇంకా ఉంటాను, ప్రైవేటీకరణ కాకుండా నా వంతు కృషి చేస్తానని గతంలో నాకు ఓట్లేసి ఆదరించిన వారికి మరియు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షక దేవులకే కాకుండా అనేక భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. తమిళంలో వస్తుంది, కన్నడలో వస్తుంది, మలయాళంలో వస్తుంది, హిందీ ఇంగ్లీష్లో కూడా రాబోతుంది, రష్యన్ భాషలో సైతం డబ్బింగ్ కాబోతుంది. ఆదరించబోతున్న ప్రేక్షకులకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 75 రోజుల విజయోత్సవాన్ని అతి త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ తెలుగు అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మీ సత్యారెడ్డి. 75 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు కళామ తల్లి నంది అవార్డును గద్దర్ అవార్డుగా మార్చి ఈ సినిమాలో గద్దరన్న పక్కన ఒక ఫోటో దిగితే చాలు, గద్దరన్న తెలిస్తే. అరకవేళ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, చట్టాలపైన ఒక బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయలయ్యన్న పాత్రుడు 1/70 చట్టం గిరిజనుల కవచం లాంటి చట్టం సవరించాలని అనడం దురదృష్టకరమన్నారు. గిరిజన ప్రాంతంలో 3 స్టార్ 5 స్టార్ హోటళ్లను కట్టాలని కోట్ల రూపాయల పెట్టుబడిదారులు రావడం లేదు అంటే 1/70 చట్టం అడ్డు వస్తుంది అని వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. దీనిని నిరసనగా ఈ నెల 11, 12 తేదీన మంగళవారం, బుధవారం నాడు మన్యం రాష్ట్రం అఖిలపక్ష బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. నమస్కారం, నా పేరు పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ నెల 11, 12 తేదీన మన్యం రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. అఖిలపక్షము ఈ బంద్ను పిలుపునిచ్చింది.
ఎందుకు ఈ బంధు పిలుపు ఇవ్వడం జరిగిందంటే, గత నెల ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ ఆయనపాత్రుడు గారు 1/70 చట్టాన్ని సవరించాలి అని వ్యాఖ్యానించడం ద్వారా గిరిజన ప్రజానికం ఆగ్రహంతో ఉన్నారు. గిరిజన హక్కులు చట్టాలు ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం హరించడం అనేసి దాన్ని ఆ వ్యాఖ్యలు చేయడము సరికాదనేసి గిరిజన ప్రజానికము అఖిలపక్ష రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి 48 గంటలు బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కన్నుర్పు కలిగేటట్టుగా మనం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేమందరికీ పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా ఈరోజు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అంబేద్కర్ని అవమానించడం చూసాం గత 2 నెలల్లో. రాజ్యాంగాన్ని కించపరుస్తూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో పదే అంబేద్కర్ కోసము అవమానించడం జరిగింది. ఇదే తరహాలో మీ ఆయనపాత్రుడు గారు మీకేమైనా కేంద్రం నుండి 1/70 చట్టం సవరిస్తామని ఏమైనా మీకు ఆదేశాలు ఇచ్చారా? గిరిజనులకు, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను దోచుకెళ్లడం కోసం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మన గిరిజనుల హక్కులు చట్టాలు హరించడం చాలా దురదృష్టకరం. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్ని ప్రజా సంఘాలు ఇప్పటికే మీకు డిమాండ్ చేస్తున్నాయి. మీరు ఒక రాజకీయ వేత్త, గౌరవప్రదమైనటువంటి రాజకీయ ఒక స్పీకర్ గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు మన గిరిజనులను కించపరచడం చాలా దురదృష్టకరము. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెనక్కి తీసుకోవాలి. కూటమిలో ఉన్నటువంటి గిరిజన నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గిరిజన నాయకులు కూడా మీ యొక్క వైఖరి స్పష్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ కూటమి నాయకులు, కూటమి రాష్ట్ర ప్రభుత్వం కూడా 1/70 చట్టం, గిరిజన హక్కులు చట్టాలపైన స్పష్టత ఇవ్వాలనేది ఈరోజు మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తెలియజేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మాజీ మంత్రి సాకి శైలజానాథ్. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పార్టీ కండువ వేసి ఆహ్వానించిన మాజీ ముఖ్యమంత్రి జగన్. విశ్వసనీయత, నిజాయితీ గురించి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించటమేనన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా. ప్రజలు 11 సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్లో ఎటువంటి మార్పు రాలేదని ఎద్దేవా చేస్తున్న శ్రీనివాసరావు. ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి. శ్రీకాకుళం గోకులనంద ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిధ దేవతల విగ్రహాలకు ఆవిష్కరించిన అప్పలనాయుడు. సాగుతున్న సఖినేటిపల్లె మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు. కృష్ణమ్మ విగ్రహానికి గజమాల, యాత్రాలంకరణతో సుమారు 1300 మంది భక్తులతో సాగిన యాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.